హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మీ ముందుకు నేను ఒక 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేశామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. స్టే ట్యూన్. ఈ ఫ్లాట్ డీటెయిల్స్కి వస్తే ఈ ఫ్లాట్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 1550 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి బాజ్పల్లిలో ARR అవెన్షియాలో ఉందండి. ఇందులో మనము 3 BHK ఫ్లాట్కి మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడే ఉండి ఆన్ సైట్ ఉండి ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. సో టోటల్ ఈ వీడియో మొత్తం ఫైనల్ వరకు చూడండి. క్లియర్గా వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మనం చేసింది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ వర్క్ చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనము మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి మాట్లాడుకుందాం అండి. ఏదైతే కారిడార్లు ఉన్న మెయిన్ డోర్ ఎలివేషన్ యాజ్ వెల్ యాజ్ షూ ర్యాక్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ డోర్ ఎలివేషన్లో చూసుకోవచ్చు మనము ఫుల్ ఏదైతే ఈ డోర్ మనము టోటల్గా ఫుల్ ప్యానలింగ్ చేసుకొని ఈ విధంగా ఫ్రేమ్స్ ఇచ్చుకొని హైలైటర్తో చార్కోల్ హైలైటర్తో మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవచ్చు పైన మనము శంకుచక్ర నామం ఏ విధంగా మనము CNC జాలీ కటింగ్ చేసుకొని ఈ విధంగా మనం PVCలో పెట్టడం జరిగింది అనమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవచ్చు వుడెన్ కలర్ లామినేట్ వాడి మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ షూ ర్యాక్ చూసుకుంటే షూ ర్యాక్ కూడా మనం చాలా పెద్ద షూ ర్యాక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా స్టోరేజ్ ఇచ్చాము. ఇందులో మనము సిలిండర్ కూడా పెట్టుకోవచ్చు, ఫుట్వేర్ కూడా చాలా ఫుట్వేర్ పెట్టుకోవచ్చు. ఒక 4 ఫుట్వేర్ అనేది మనం ఇక్కడ ఈ షూ ర్యాక్ లో పెట్టుకోవచ్చు. షూ ర్యాక్ లో కూడా మనం సిట్అవుట్ ఇవ్వడం జరిగింది. కూర్చొని కూడా మనం ఫుట్వేర్ అనేది వేసుకోవచ్చు. షూ ర్యాక్ లో మనం డ్యూయల్ టోన్ లో మనము షూ ర్యాక్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి వుడెన్ కలర్ లో చేయడం జరిగింది. షూ ర్యాక్ కౌంటర్ పైన కూడా మనము జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది వేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు జెడ్ బ్లాక్ గ్రానైట్ కూడా మనం ఏ విధంగా వేసామనేది. సో ముందుగా మనము లివింగ్ ఏరియా చూద్దామండి. చూడండి లివింగ్ ఏరియా చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చేసాము. ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనం వుడ్ వర్క్ తో పాటు ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనము ఫాల్ సీలింగ్ చూసుకుంటే స్టెప్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అండ్ ఇట్లా ప్రొఫైల్ లైట్ అండ్ LED ప్యానల్ లైట్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఈ లివింగ్ ఏరియాలో మనం ప్యానలింగ్ చేసి వుడెన్ ప్యానలింగ్ చేసి ఈ విధంగా లామినేట్ కూడా మనం పెట్టడం జరిగింది అనమాట. నేచురల్ ఫీల్ గురించి మనం ఇక్కడ వుడెన్ లామినేట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫైల్ లైట్ కూడా చూడండి. ఇక్కడ మనం రెక్టాంగిల్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో 4 LED ప్యానల్ లైట్స్ పెట్టడం జరిగింది. 15 వాట్స్ విప్రో నుంచి పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఫాల్ సీలింగ్ లో కూడా చూసుకుంటే మనము 10 కోపిన్ జిప్రాక్ జిప్సన్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ అల్ట్రా బ్రైట్ ఛానల్స్ అనేది ఫాల్ సీలింగ్ లో వాడడం జరిగింది. అండ్ ఫినోలెక్స్ వైర్ అండ్ ఏషియన్ పెయింట్స్ మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ బిర్లా పుట్టి కూడా ఫాల్ సీలింగ్ లో వాడడం జరిగింది. సో మేజర్ గా మనం ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్ వాడతామండి. మీరు చూసుకోవచ్చు ప్రోడక్ట్ కూడా ఎంత మంచి అవుట్పుట్ అనేది వచ్చిందో. అండ్ ఫాల్ సీలింగ్ లో మనము ఆపోజిట్ గా ప్యారలల్ గా మనం ఏం చేసామంటే ఇట్లా ట్రాక్ లైట్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. మన క్లయింట్ కోరిక మేరకు ఎస్పెషల్లీ ట్రాక్ లైట్స్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో లైటింగ్ కూడా మనకి డైరెక్ట్ టీవీ యూనిట్ మీద పడుతుంది. అండ్ ఈ వాల్ మీద కూడా పడుతుంది అనమాట. ఈ వాల్ మీద డిజైన్ పెట్టుకుంటే డిజైన్ కూడా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో లివింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టీవీ యూనిట్ మాట్లాడుకుందాం. టీవీ యూనిట్ కూడా చూడండి మనం ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేసాం ఇక్కడ. సో ఎంత పెద్ద టీవీ యూనిట్ చూడండి. మనకి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా 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 పెద్దగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది నియర్లీ 12 ఫీట్ పైనే ఉంది టీవీ యూనిట్. అండ్ హైట్ వచ్చేసి 9 ఫీట్ వరకు ఉంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోండి మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీవీ యూనిట్ వచ్చేసి మనం ఈ విధంగా లోవర్స్ తో డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే లోవర్స్ లో మనము ఈ విధంగా బ్రౌన్ కలర్ లోవర్స్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఒక స్టోన్ ఫీలింగ్ ఉన్న లోవర్స్ అనేది సెలెక్ట్ చేసాం అనమాట. ఇందులో క్లయింట్ కోరిక మేరకు మనం ఇక్కడ లైట్స్ ఏదైతే ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చాం అది కూడా ప్యారలల్ ఇవ్వడం జరిగింది అనమాట. మేజర్ అట్రాక్షన్ టీవీ యూనిట్ కి ఈ లైటింగ్ వల్ల కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యానలింగ్ చూడండి. టీవీ యూనిట్ ఇలా ఫుల్ ప్యానలింగ్ ఇచ్చి ఈ విధంగా మనము టీ పట్టీస్ తో డిజైన్ చేసాం అనమాట. దీనివల్ల ఏంటంటే టీవీ యూనిట్ చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. అండ్ అల్ట్రా లుక్ అనేది మనకి టీవీ యూనిట్ లో రావడం జరుగుతుంది. కౌంటర్ చూసుకోండి. కౌంటర్ కూడా మనం ఈ విధంగా ఫుల్ స్టోరేజ్ ఇచ్చాము. 4 డ్రాస్ ఇవ్వడం జరిగింది అనమాట కౌంటర్ లో. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము. ఏదైనా రిమోట్ యాక్సెస్ గురించి గ్లాస్ షట్టర్ ఇవ్వడం జరిగింది. అది కూడా టింటెడ్ బ్లాక్ ప్రొఫైల్ విత్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ లామినేట్స్ గురించి మాట్లాడుకుంటే మనము 2 టైప్స్ ఆఫ్ లామినేట్స్ వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి ఈ విధంగా స్టోన్ ఫినిష్ ఉన్న లామినేట్ అనమాట. ఇది వచ్చేసి మనకి మీరు చూసుకోవచ్చు మాక్సిమం మ్యాచ్ అయ్యేలాగా మనం ఇక్కడ లామినేట్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ బేజ్ కలర్ లామినేట్ అనమాట. చూడండి ఎంత హై గ్లాస్ లో మనకి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ నెక్స్ట్
ఇక్కడ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ వాడామన్నమాట. ఇది కొంచెం చేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే మనకి ఫుల్ గ్లాస్ షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యలో ఏదైతే ఉందో అదొకటి ఫిక్స్డ్ ఇచ్చామండి, ఎందుకంటే స్ట్రెంత్ అనేది కోల్పోకుండా ఉండడం కోసం. అండ్ లోపల చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లోపల కూడా మనం చూసుకుంటే బాక్స్ లోపల కూడా లైనర్ వాడాం. చూడండి లైనర్ కూడా మనం ఏ విధంగా వాడాం ఇక్కడ. అండ్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే టోటల్ ఎప్కో హార్డ్వేర్ వాడడం జరిగింది అనమాట. ఈ ఎప్కో హార్డ్వేర్ లో కూడా మనము అంత సాఫ్ట్ క్లోజింగ్ వాడడం జరిగింది. ఏదైతే చూడండి మీరు ఎంత స్మూత్ గా క్లోజ్ అవుతాయో. ఇవే కాదండి, హింజెసే కాదు, మనము టెలిస్కోపిక్ ఛానల్స్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ వాడడం. చూడండి ఎంత స్మూత్ గా క్లోజ్ అవుతున్నాయో. సో ఇదండి టోటల్ టీవీ యూనిట్. టీవీ ఒక 65 ఇంచెస్ టీవీ పెడితే అద్దిరిపోయే లుక్ అనేది టీవీ యూనిట్ కి వస్తుంది అనమాట. సో లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ ఒక భారీ వుడెన్ పార్టీషన్ అనేది చేయడం జరిగింది. డిజైన్ లో భాగంగా మీరు చూడొచ్చు. ఇటు పక్కన డిస్ప్లే పెట్టుకోవచ్చు అండ్ అటు పక్కన కూడా డిస్ప్లే పెట్టుకోవచ్చు. ముందుగా మనం దీని గురించి మాట్లాడుకొని చూడండి ఎన్ని పిల్లర్స్ ఎంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయో. ఇందులో వాడిన 2 కలర్ కాంబినేషన్ వచ్చేసి ఒకటి వచ్చి హై గ్లాస్ లో వైట్ వాడడం జరిగింది, పాజిటివ్ వైట్. ఇంకోటి వచ్చేసి మ్యాట్ లో వుడెన్ కలర్ వాడడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఏదన్నా డెకరేటివ్ ఐటమ్ పెట్టుకోవచ్చు. అండ్ కింద కూడా చూడండి, మనకి ఎక్కడ చూసినా మనకు ఒక డెకరేటివ్ పెట్టుకునే ప్లేస్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇటు పక్కన చూడండి, ఇటు పక్కన కూడా చూసుకుంటే ఏదైతే మనకు కనిపిస్తున్న ఈ ఓపెన్ బాక్సెస్ ఉన్నాయో అందులో మనం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం. ఎందుకంటే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే లైటింగ్ చాలా బాగా కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి 2 వాట్ స్పాట్ లైట్ అనేది కూడా మనం ఈ పార్టీషన్ లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియా చూడండి, మనం ఇక్కడ స్టెప్ ఫాల్ సీలింగ్ చేసాం. అండ్ ఈ విధంగా మనము లోవర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. డైరెక్ట్ ప్యానలింగ్ చేసి లోవర్స్ పెట్టి అండ్ లైట్స్ కూడా చూడండి మనం ఏ విధంగా ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ వెనీర్ పెట్టి మనము పాలిష్ చేయడం జరిగింది అనమాట. సో నేచురల్ వుడెన్ ఫీలింగ్ రావడం గురించి మనం ఇక్కడ ఆ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో చాంగ్లర్ పెట్టుకుంటే ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి. అండ్ ఇదే డైనింగ్ ఏరియాలో మనము ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి మనము ఏ విధంగా ఇచ్చాం. కిచెన్ అండ్ వ్యానిటీకి ఈ విధంగా ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఇవ్వడం జరిగిందో. ఈ ఆర్చ్ లో కూడా హ్యాంగింగ్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు వ్యానిటీ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ వ్యానిటీ చూడండి మనం ఈ విధంగా ఫ్రేమ్స్ ఇచ్చి లోపల చూడండి టైల్స్ ఏ విధంగా వేసాం. ఇది టైల్స్ అనమాట, నేచురల్ టైల్స్ చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తున్నాయో. అండ్ బేస్ కౌంటర్ లో కూడా చూడండి ఇంటర్నల్ గా స్టోరేజ్ కూడా చాలా ఉంది. అండ్ ఈ కౌంటర్ పైన మనం చూడండి ఈ విధంగా జెడ్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చి ఒక షో సింక్ అండ్ షో ఫాసెట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి ఏదైతే టీవీ యూనిట్ లో వాడామో అదే కలర్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ నాబ్స్ చూడండి ఎంత ప్రీమియం కనిపిస్తున్నాయో బ్లాక్ కలర్ లో. సో ఇప్పుడు మనము క్రాకరీ ఏరియా దగ్గర ఉన్నామండి. సో డైనింగ్ ఏరియాలో మనము ఏదైతే వ్యానిటీ గానీ, కిచెన్ ఎంట్రన్స్ గానీ అండ్ క్రాకరీ గానీ లేకపోతే ఈ విధంగా ఫాల్ సీలింగ్ చేసి ఇట్లా వెనీర్ డిజైన్ అనేది మధ్యలో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏసీ పెట్టుకునేడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఫుల్ ప్యానలింగ్ చేసి ఈ విధంగా మనము ఏసీ పెట్టుకునేడానికి ఒక ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనము క్రాకరీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ క్రాకరీ కూడా చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా బెండ్ చేసాం అనమాట. డిజైన్ లో భాగంగా ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంటే అంత గొప్ప డిజైన్ రావట్లే అని మనం ఈ విధంగా బెండ్ అనేది చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు ఇంటర్నల్ కూడా ఎంత స్టోరేజ్ ఉందో క్రాకరీలో. ఈ టాల్ యూనిట్ లో ఎంత స్టోరేజ్ ఉందో. ఇది మనం ప్యాంట్రీ లాగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ బేస్ కౌంటర్ లో చూడండి ఎంత స్టోరేజ్ ఉంది ఈ విధంగా. సో కలర్ కాంబినేషన్ చూసుకుంటే మన టీవీలో వాడిన కలర్ ఏదైతే బేజ్ కలర్ డార్క్ బేజ్ ఉందో అదే ఇక్కడ మనం వాడడం జరిగింది. అండ్ వ్యానిటీలో అదే వాడడం జరిగింది. అండ్ కిచెన్ లో కూడా అదే కలర్ మనం వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బేస్ కౌంటర్ లో చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ డ్రాస్ చూడండి ఈ విధంగా. అండ్ కింద చూసుకొని ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఈ కౌంటర్ కి మనము జెడ్ బ్లాక్ గ్రానైట్ వేసి ప్యానలింగ్ కి మనం ఏం చేసామంటే డైమండ్ గ్లాస్ ఇచ్చాం అనమాట. డైమండ్ గ్లాస్ కూడా మనం ఈ విధంగా క్లియర్ మిర్రర్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాము. ఎవ్రీడే రెగ్యులర్ గా వాడుకునే వస్తువులు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా షోకేజ్ లో కూడా మనం ఇక్కడ మనం ఈ ఓపెన్ బాక్స్ లో మనం వాడుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసి మనం వైట్ కలర్ లామినేట్ వాడాము. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే ఈ విధంగా ప్రొఫైల్ సెటర్ ఇచ్చి ఇంటర్నల్ గా మనం ఈ విధంగా గ్లాస్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. లోపల చూసుకుంటే మీకు ప్రొఫైల్ లైట్ అనేది మీకు హారిజాంటల్ గా రన్ అవుతుంది చూడొచ్చు. ఆ హారిజాంటల్ గా రన్ అయ్యే ప్రొఫైల్ లైట్ వల్ల మనం మధ్యలో ఏదైతే షెల్ఫ్ పెట్టామో గ్లాస్ షెల్ఫ్, దాని వల్ల మనకి లైట్ అనేది కింద వరకు కూడా పాస్ అయ్యే వీల్ ఉంటుంది అనమాట. ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది మనం హారిజాంటల్ లో పెట్టడం జరిగింది. సో బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. అండ్ ఓవర్ హెడ్ అయిపోయింది. ఇప్పుడు లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్ కూడా మనము చాలా వరకు స్టోరేజ్ పరంగా చాలా ఇచ్చేసి చూడొచ్చు. లాఫ్ట్ లో కూడా ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ నాబ్స్ చూసుకుంటే మనము ఈ విధంగా ప్రీమియం నాబ్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో మనం ఒక ఓపెన్ కిచెన్ డిజైన్ చేసామండి డైనింగ్ నుంచి కిచెన్ ఎంట్రన్స్ కి. ఇక్కడ చూడండి మనము ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చి ఈ విధంగా ఫ్లూటెడ్ లామినేట్ అనేది ఇక్కడ మనం అనమాట. ఇందులో కూడా చూడండి
మనకి ఈ విధంగా ఆర్చ్ ఇచ్చి ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఓపెన్ బాక్స్ ఇచ్చి లోపల ప్రొఫైల్ లైట్ తో ఏదైనా ఐటమ్ పెట్టుకున్నా కూడా మనకి ఎలివేట్ అయ్యేలాగా ఈ విధంగా మనం డిజైన్ చేసాం అనమాట. సో ఎంట్రన్స్ లోనే మనం ఇక్కడ ఒక షోకేజ్ ఇచ్చాం అనమాట, డిస్ప్లే యూనిట్. ఇందులో మనము ఏదైనా వస్తువులు పెట్టి డిస్ప్లే లాగా యూజ్ చేసుకోవచ్చు. వీటికి మనము ప్రొఫైల్ సెటర్స్ ఇస్తాం అనమాట. ఈ విధంగా చూడండి బ్లాక్ ప్రొఫైల్ అండ్ నార్మల్ గ్లాస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కిచెన్ చూద్దామండి. ఇది టోటల్ ఎల్ షేప్ లో మనం కిచెన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇది కూడా మనము డార్క్ బేజ్ కలర్ లామినేట్ మనం ఇక్కడ కిచెన్ లో వాడడం జరిగింది. ఏదైతే మనము టీవీ యూనిట్ అండ్ క్రాకర్ లో వాడామో. సో ఇక్కడ చూసుకోండి మన బేస్ యూనిట్ లో సింక్ కింద ఎంత స్టోరేజ్ ఉంది అండ్ సింక్ చూడండి ఎంత ప్రీమియం సింక్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగిందో. అండ్ ఇక్కడ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో బేస్ యూనిట్ లో. అండ్ ట్యాండమ్ ప్రొవిజన్స్ ఇచ్చాం మనము. ఇక్కడ వచ్చేసి 4 ఇంచ్ ట్యాండమ్ ఇచ్చి ఇందులో మనం కట్లర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో చూడండి మనము 8 ఇంచ్ ట్యాండమ్ ఇచ్చి ఇక్కడ తాళి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కార్నర్ షట్టర్స్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ ఇంటర్నల్ గా చూడండి గ్యాస్ పైప్ లైన్ అనేది ఉంది. సో సిలిండర్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక బాటిల్ పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక 2 8 ఇంచ్ ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము పీవీసీ విక్కర్ బాస్కెట్ అనేది ఇచ్చాము. ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూడండి స్టోరేజ్ అనేది కంటిన్యూ చేసాం. సో ఇది ఒకటి చాలా లావిష్ కిచెన్ అనమాట. ఫుల్ చాలా పెద్దగా ఉందన్నమాట ఈ స్పేస్. దీంట్లో మనం ఇలా ఎల్ షేప్ లో బెస్ట్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ పెట్టాము. అవన్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఓవర్ హెడ్ లో ఈ విధంగా ఓపెన్ బాక్స్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ చూడండి ఈ ఓవర్ హెడ్ చూడండి ఇక్కడ కర్వింగ్ చేయడం వల్ల ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. అండ్ ఇందులో డైలీ యూజ్ చేసుకునే వస్తువులు అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చి ఇంటర్నల్ గా మనము ఈ విధంగా ఫ్లూటెడ్ గ్లాస్ అనేది పెట్టడం జరిగింది. ప్రొఫైల్ షట్టర్స్ లోపల చూడండి లైటింగ్ కూడా ఏ విధంగా ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా అదే షట్టర్ అనేది కంటిన్యూ చేసి ఫ్లూటెడ్ గ్లాస్ అనేది పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఈ గ్లాస్ లిఫ్ట్ కూడా మనము ఎప్కో నుంచి వాడడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కూడా అడిషనల్ గా స్టోరేజ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఎల్ షేప్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఈ విధంగా లాఫ్ట్ అనేది కంటిన్యూ చేసాం అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం కౌంటర్ లో చూసుకోవచ్చు. మనం ఈ విధంగా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది కౌంటర్ లో ఎల్ షేప్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనము హాఫ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఫ్రిడ్జ్ పైన కూడా ఇక్కడ స్టోరేజ్ అనేది ఈ విధంగా ఫ్రిడ్జ్ పైన కూడా స్టోరేజ్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది అనమాట ఫ్రిడ్జ్ పైన. సో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు ఇట్లా స్టెప్ సీలింగ్ ఇచ్చామన్నమాట. డిజైన్ సీలింగ్ ఇచ్చి లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. రోప్ లైట్ ఇచ్చి అండ్ ఆల్సో మనము ఎల్ఈడి ప్యానల్ లైట్ అనేది కూడా మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ లో ఇవ్వడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ తో పాటు మనము స్వింగ్ వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది. ఒక స్టోరేజ్ హైడ్రాలిక్ బెడ్ అనేది మనం 6x6 లో మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరిగింది. బెడ్ తో పాటు ఒక సైడ్ యూనిట్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక టీవీ యూనిట్ విత్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. చూసుకోవచ్చు. సో మాస్టర్ బెడ్రూమ్ లో వాడిన లామినేట్స్ వచ్చేసి అకేషియా గ్రీన్ అండ్ పాజిటివ్ వైట్ అనేది మనం మాస్టర్ బెడ్రూమ్ లో వాడడం జరిగింది అనమాట. ఇందులో మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది. ముందుగా మనం వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం. వార్డ్రోబ్ లో చూడండి ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఎంత బాగా మనకి వార్డ్రోబ్ అనేది కనిపించడం జరుగుతుందో. మధ్యలో ఈ విధంగా మనం బ్లాక్ కలర్ టీ పట్టీతో డిఫరెన్షియేట్ చేసాం అనమాట. ఏదైతే లామినేట్ జాయింట్స్ ఉంటాయో అది ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసి మంచి బ్యూటిఫుల్ వార్డ్రోబ్ అనేది మనము డిజైన్ చేయడం జరిగింది. చూడండి ఇంటర్నల్ గా స్టోరేజ్ కూడా చూడండి ఎంత ఉందో. స్టోరేజ్ లో కూడా చూడండి మీకు ఇక్కడ లోపల డ్రాస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇన్నర్ లైనర్ వచ్చేసి మనము లైనర్ వాడామన్నమాట. అది కూడా ఫ్యాబ్రిక్ లైనర్ అనేది వాడడం జరిగింది. అండ్ టోటల్ హార్డ్వేర్ వచ్చేసి అన్ని సాఫ్ట్వేర్ హింజెస్ వాడడం జరిగింది. అండ్ టెలిస్కోపిక్ ఛానల్స్ కూడా మనం సాఫ్ట్ క్లోజ్ వాడడం జరిగింది. సో ఇక్కడ ఓపెన్ బాక్స్ పెట్టడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనము లైట్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రొఫైల్ లైట్, వామ్ లైట్ అనమాట. ఇది వచ్చేసి మనకి షోకేజ్ గా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒక చిన్న డోర్ ప్రొవిజన్ ఇచ్చాం. మాక్సిమం మనము డిజైన్ లో ఏ విధంగా కాంప్రమైజ్ అనేది కాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్స్ కూడా చూడండి మనము 8 ఇంచ్ హ్యాండిల్స్ ఎంత ప్రీమియం హ్యాండిల్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగిందో. లోపల కూడా చూడండి స్టోరేజ్ ఎంత ఉందో. సో స్టోరేజ్ పరంగా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ ఇక్కడ కూడా చూడండి. అండ్ ప్రతి ఒక్క షటర్ లో ప్రతి ఒక్క స్వింగ్ షటర్ లో స్టోరేజ్ చూడండి ఎంత ఉందో. అండ్ ఇది వచ్చేసి పుల్ అవుట్ మిర్రర్ అనమాట. ఇక్కడ చూడండి పుల్ అవుట్ మిర్రర్ ఏ విధంగా ఉందో. ఎంత బాగా అనిపిస్తుంది ఈ వార్డ్రోబ్ లో. అంటే సపరేట్ గా మిర్రర్ అనేది బయట పెట్టకుండా ఈ విధంగా మిర్రర్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో లాఫ్ట్ లో కూడా. అండ్ లాఫ్ట్ లో వాడిన నాబ్స్ చూడండి మనం ప్రీమియం నాబ్స్ ఏ విధంగా వాడాము బ్లాక్ కలర్ లో. అండ్ నెక్స్ట్ మనము బెడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బెడ్ కూడా చూడండి మనము హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ బెడ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా చూడండి ఒక వార్డ్రోబ్ ఏదైతే ఒక వార్డ్రోబ్ లో వచ్చే స్టోరేజ్ మొత్తం ఇందులో వచ్చేస్తే ఇక్కడ మనం సీజనల్ క్లాత్స్ అనేది పెట్టుకోవచ్చు లేదా సూట్ కేస్ పెట్టుకోవచ్చు. సో మాక్సిమం ఒక వార్డ్రోబ్ స్టోరేజ్ అనేది ఇందుకు వచ్చేస్తుంది అనమాట. ఈజీ టు లిఫ్ట్ అండ్ ఈజీ టు పుల్ డౌన్
అవును ఈ వార్డ్రోబ్. అండ్ అక్కడ కుషన్స్ వస్తాయి అనమాట, ఇంకా కుషన్స్ రాలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చాం. ఇందులో కూడా స్టోరేజ్ చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. 4 డ్రాస్ ఇచ్చాం అనమాట టోటల్. మనం ఇక్కడ 4 డ్రాస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన కూడా స్టోరేజ్. అండ్ ఇక్కడ ఏదైనా టాయ్స్ కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్ పెట్టుకునేలాగా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో గెస్ట్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు, డిజైన్ ఫాల్ సీలింగ్ చేసాం, స్టెప్ సీలింగ్ చేసి ఇందులో కూడా మనము రోప్ లైటింగ్ ఇచ్చి ఈ విధంగా ఎల్ఈడి ప్యానల్ లైటింగ్ అనేది గెస్ట్ బెడ్రూమ్ లో ఇవ్వడం జరిగింది. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇంత పెద్ద పూజా మందిర్ అండి. ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి. ఎస్పెషల్లీ ఈ పూజా మందిర్ గురించే ఈ బెడ్రూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో పూజా మందిర్ తో పాటు స్లైడింగ్ వార్డ్రోబ్ అలాంగ్ విత్ సిట్ అవుట్ అండ్ స్టడీ యూనిట్ కూడా మనకి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో ఉందన్నమాట. ముందుగా మనం పూజా మందిర్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఈ పూజా మందిర్ బేస్ కౌంటర్ లో చూసుకోవచ్చు, ఈ విధంగా డ్రా పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ 3 డ్రాస్ ఇచ్చాము. ఇవి కూడా చూసుకోవచ్చు, అన్ని 3 డ్రాస్ ఇచ్చాము. ఈ పూజా మందిర్ లో వైట్ అలాంగ్ విత్ ఈ విధంగా వుడెన్ కాంబినేషన్ లో మనము డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కౌంటర్ మీద కూడా చూడండి, వైట్ కలర్ గ్రానైట్, నానో గ్రానైట్ అనేది పూజా మందిర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ గా చూడండి, ఈ విధంగా మనము గ్లాస్ లో డిజైన్ చేసాం. ఇదైతే మీకు కనిపిస్తుందో ఇది గ్లాస్ లో డిజైన్ చేసి ఈ విధంగా లెడ్జెస్ ఇచ్చి లెడ్జెస్ లో కూడా లైటింగ్ ఇచ్చాం. ఈ గ్లాస్ లో కూడా లోపల లైటింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ అటు పక్కన ఇటు పక్కన చూడండి, అండ్ లెఫ్ట్ రైట్ ఇక్కడ ఈ విధంగా సిఎన్సి జాలీ కటింగ్ ఇచ్చి లోపల లైటింగ్ ఇస్తే గ్రాండ్ గా ఎంత కనిపిస్తుందో. అండ్ నియర్లీ ఇది ఒక 8 feet ఉంది అనమాట. 8 feet ఉంది. అండ్ విడ్త్ లో కూడా మనము 4.5 to 5 feet వరకు ఈ పూజా మందిర్ అనేది గ్రాండ్ గా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. ఎలాంటి డోర్స్ లేవు, ఓపెన్ గానే ఉంటుంది. చాలా 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 వన్స్ మనము దేవుడి పటాలు పెట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఈ పూజా మందిర్ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్న స్లైడింగ్ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడొచ్చు 2 కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనము 2 టెక్స్చర్ లామినేట్ వాడామన్నమాట. ఒకటి వచ్చేసి కొంత గ్రే, లైట్ గ్రే ఫీల్ ఉన్న లామినేట్, అండ్ ఇంకోటి వచ్చేసి బ్రౌన్ లామినేట్. ఇది కూడా 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ మనం వాడడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి డిజైన్ చూడండి, మనం ఆల్రెడీ 3D లో చూపించాం అనమాట. మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ కూడా ఈ టోటల్ ప్రాజెక్ట్ లో వేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ క్లిప్స్ కూడా మనం 3D ఏ విధంగా డిజైన్ చేసాము, 3D ఎలా ఉందనేది కూడా మీకు టోటల్ ప్రాజెక్ట్ లో చూపించడం జరుగుతుంది. అండ్ కూడా ఒక క్లిప్ వేస్తాను చూడండి. అండ్ ఇంటర్నల్ గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. ఈ ఫ్యాబ్రిక్ లైనర్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఇంటర్నల్ గా. అండ్ డ్రాస్ చూడండి, షెల్ఫ్ చూడండి, అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే మీకు కనిపిస్తున్నాయి స్లైడింగ్ ట్రాక్ కూడా చూడండి మనకి సాఫ్ట్ క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి హాఫ్ లే ఫిట్టింగ్. అండ్ ఇక్కడ కూడా చూడండి టోటల్ లోపల డ్రాస్ కూడా ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఇక్కడ మనము హ్యాంగర్ పైప్ కూడా ఇవ్వడం జరిగింది. హాఫ్ లే ఫిట్టింగ్ చూడండి ఎంత స్మూత్ గా క్లోజ్ అవుతున్నాయో. ఇక్కడ లాఫ్ట్ లో కూడా చూడండి మనకి ఎంత స్టోరేజ్ ఉందో. ఇక్కడ చూసుకుంటే మనకి సో వార్డ్రోబ్ లోనే మనం ఇక్కడ క్లాత్ హ్యాంగర్ బాక్స్ అనేది ఇచ్చాం అనమాట. ఇక్కడ మనము యూజ్ చేసుకున్న క్లాత్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము చూడండి, ఇక్కడ ఎంత స్టోరేజ్ ఇచ్చాము, 3 shelves ఇచ్చాం అనమాట. సో అండ్ ఓవరాల్ గా ఈ వార్డ్రోబ్, ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అనేది. సో గెస్ట్ బెడ్రూమ్ లో మనం ఇక్కడ స్టడీ యూనిట్, ఫోల్డబుల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనం ఓపెన్ బాక్స్ ఇచ్చామన్నమాట. బుక్స్ కానీ ఇంకేదన్నా డెకరేటివ్ ఐటమ్స్ మనం పెట్టుకొని ఎలివేట్ చేసుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ లో మనము 2 కలర్ కాంబినేషన్ లోనే టోటల్ వర్క్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా బ్రౌన్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్ ఇచ్చామన్నమాట. అండ్ దీనికి పక్కనే ఉన్న ఒక సిట్అవుట్ కూడా మనం చేయడం జరిగింది. ఇందులో మనము స్టోరేజ్ కూడా ఇచ్చాం చూడండి. సిట్అవుట్ లో స్టోరేజ్ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ కుషన్ పెట్టుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిట్అవుట్ అనేది వర్కౌట్ అయిపోతుంది అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనము ఫాల్ సీలింగ్ చేసాం చూడండి. మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాం అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు పిల్లల గురించి బంక్ బెడ్ చేసాం. చాలా గ్రాండ్ గా మనం ఇక్కడ బంక్ బెడ్ చేయడం జరిగింది. క్లిప్ లో చూపిస్తాను చూడండి, ఇది ఓవరాల్ క్లిప్ ఎలా ఉందో చూడండి. అండ్ బంక్ బెడ్ తో పాటు మనం ఇక్కడ వార్డ్రోబ్ కూడా స్వింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీంతో పాటు ఇక్కడ అటాచ్డ్ స్టడీ యూనిట్ అనేది మనం చేసాం అనమాట. ఇందులోనే వార్డ్రోబ్ లోనే. సో పిల్లలకి మాక్సిమం ఏదైతే స్టోరేజ్ కావాలో అంత స్టోరేజ్ మనం ఇవ్వడం జరిగింది. ముందుగా మనం వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనము ఓషన్ బ్లూ అలాంగ్ విత్ ఫాస్టీ వైట్ అనేది కాంబినేషన్ మనం ఇక్కడ వాడడం జరిగింది, ఏదైతే మీకు కనిపిస్తున్న వార్డ్రోబ్ లో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ గోల్డ్ ఫినిష్ ఉన్న లామినేట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ స్టడీ యూనిట్ ఇచ్చి ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. అండ్ లోపల చూసుకుంటే మనకి లైటింగ్ ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో చూసుకుంటే చూడండి వార్డ్రోబ్లో ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఇక్కడ మనము ఇక్కడ చూసుకుంటే చూడండి ఎంత స్టోరేజ్ ఉంది ఇందులో. సో హ్యాండిల్ కూడా చూడండి ఎంత ప్రీమియం హ్యాండిల్ అనేది మనం ఇక్కడ పెట్టాము. అండ్ ఓవర్ హెడ్ అండ్ ఇక్కడ లాఫ్ట్ లో కూడా చూసుకుంటే ఫుల్ స్టోరేజ్ పరంగా మనం ఇక్కడ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక హ్యాండిలెస్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము, క్లోత్ హ్యాంగర్ బాక్స్. ఇందులో కూడా మనం యూజ్డ్ క్లోత్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనము
బంక్ బెడ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ స్టోరేజ్ పరంగా అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేసాం. ఇందులో కూడా మనం 3 కలర్ కాంబినేషన్లో వాడడం జరిగింది. ఏదైతే గోల్డ్ అండ్ వైట్ అండ్ ఈ విధంగా మనం బ్లూ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కొంత ఈ విధంగా మనము లైట్ గ్రే కాంబినేషన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే ఇంటర్నల్గా చూడండి ఎంత స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూడండి దీంట్లో కూడా చాలా స్టోరేజ్ ఉంది. అది చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ పైన కూడా చూడండి ఈ విధంగా పిల్లర్స్ ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ లోపల కూడా చాలా వరకు మనం ఓపెన్ బాక్స్ ఇచ్చి స్టోరేజ్ పరంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టెప్స్ లో కూడా మనం స్టోరేజ్ ఇచ్చాం చూడండి స్టెప్స్ లో కూడా. అండ్ ఇక్కడ ఒక గేటింగ్ ఇచ్చాం అనమాట. అండ్ లోపల కూడా చూడండి ఎంత స్టోరేజ్ అనేది ఉందో. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు రవితేజ అని సైనింగ్ ఆఫ్.